కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలు తెరిచి లెక్కలు ప్రారంభించారు. 28 రోజులకు ఆలయ ప్రధాన హుండీల నుంచి 71,44,868 రూపాయలు, అన్నప్రసాదం హుండీల నుంచి 21,65,525 రూపాయలు, మొత్తంగా 93,10,393 రూపాయలు ఆదాయం వచ్చిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. అలాగే 40 గ్రాముల బంగారం, 1 కేజీ వెండితో పాటు పలు దేశాల కరెన్సీ వచ్చిందని చెప్పారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీ నుంచి 2,36,159 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉంటే భక్తులకు దేవస్థానం అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా కొందరి అత్యుత్సాహం వల్ల హుండీలోని నోట్లు పాడవుతున్నాయన్నారు. హుండీలో కొందరు భక్తులు పువ్వులు, తులసి పత్రి వేయటం వల్ల కొన్ని కరెన్సీ నోట్లు తడిచి పాడైపోతున్నాయంటూ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ తెలిపారు. ఇక భక్తులు హుండీల్లో నగదు, కానుకలు తప్ప ఎలాంటి వస్తువులు వేయవద్దని భక్తులను కోరారు.